అన్నటువంటిది. అదే సందర్భంలో వాళ్ళందరూ దుర్మార్గులు అని చూపించాలనుకుంటున్నారు. ఈ 5 అవును. ఏళ్ళు ఏంటంటే ప్రధానమైనటువంటి భూమికి నుంచి పక్కకెళ్ళాలి. ఇప్పుడు నిన్నేం చెప్పారు మొన్నటిదాకా హ్మ్. గ్యాస్ ఏస్తామన్నారు డబ్బులు. ఆ అవును. గ్యాసు సరిగ్గా పడలేదని జనాలందరూ తిట్టాక, లేదు లేదు మొత్తం 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి ఏస్తారని మొన్న చెప్పారు. ఇప్పుడు హ్మ్. నిన్నేం చెప్పారు? అది 2 సార్లుగా ఏద్దాం అనుకుంటున్నారట. హ్మ్. ఆఫ్టర్ ఆల్ రూ. 2,500 డబ్బులు 2 హ్మ్. సార్లు ఏస్తే ఎంత పడతది? రూ. 1,250 పడుద్ది. ఏం హ్మ్. చేసుకునేది? ఏ నెలకి గీసుకుంటారు? రూ. 1,250 అనేది. అట్లాగే అవును. మహిళలకి ఇస్తానన్నటువంటి డబ్బులు హ్మ్. దాని గురించి ఏమన్నా ఎత్తారా నిన్న? హ్మ్. ఆడబిడ్డ నిధి అన్నారు కదా! అహా! అవి ఏమన్నా ఎత్తలేదు ఎత్తారా? గానీ, ఇవి నిరుద్యోగ చెప్పారు. భృతి తల్లికి ఎత్తారా? వందనం, తల్లికి ఇస్తాననే వందనం, చెప్తున్నారు. ఉచిత బస్సు. ఇవన్నీ ఇస్తానని చెప్పారా లేదా ఎలక్షన్స్ ముందు? అవును. హ్మ్. సూపర్ 6 అనేటటువంటిది ఇస్తానన్నారా? ఇవ్వనన్నారా? హ్మ్. లేకపోతే 5 ఇస్తాననే ఏళ్లలో అన్నారు. ఇస్తానన్నారా? వెంటనే ఇస్తానన్నారా? హ్మ్. మనం అధికారంలోకి రాగానే అన్నారా? అధికారంలో హ్మ్. దిగేలోపు అన్నారా? హ్మ్. బేసిక్‌గా. రాగానే అంటారు. మరి దిగేలోపని ఏముంది? రాగానే అన్నప్పుడు హ్మ్. ఏమైపోయింది? ఏడాది అయిపోయిన తర్వాత అసలు నోరు గూడా ఎత్తకుండా దాని మీదన. హ్మ్. తల్లికి వందనానికి ఇస్తాము. హ్మ్. లేపోతే అదేదో ఫ్రీ అన్నదాత బస్సు. సుఖీభవ అన్నదా సుఖీభవ. బస్సు. హ్మ్. ఈ మూడిటికి హ్మ్. సంబంధించి అన్నదాత సుఖీభవ నువ్వు కొత్తగా ఇస్తుందేం లేదు. ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తున్నావు అంతే. 13.5 హ్మ్. ఇదివరకు ఇచ్చేవాడు. హ్మ్. ఇప్పుడు ఇంకో 6.5 ఇస్తున్నావు నువ్వు. అంతే అందులో గదా! కేంద్రం వాటా ఉంటది. ఆ! హ్మ్. అట్లాగే హ్మ్. ఇటు పక్కన చూస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పథకానికి అదనంగా నువ్వు ఇంకో 2 పిల్లలకి ఇస్తానంటున్నావు. ఇదివరకు అవును. ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవును. ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నావు. అది అవును. ఎంతవరకు హ్మ్. సక్సెస్ అవుద్దో తెలీదు.